హాయ్ స్టూడెంట్స్, జావాలో మనం స్ట్రింగ్స్ టాపిక్ చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్తాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో జనరల్లీ మనం స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని చెప్తే మనం ఒక స్ట్రింగ్ ఆర్ వర్డ్ అంటాము. బట్ ఇక్కడ జావాకి వచ్చేసరికి స్ట్రింగ్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తాము? స్ట్రింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే స్ట్రింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మనకి జావాలో స్ట్రింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ లాగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఇన్ జావా స్ట్రింగ్ ఈజ్ an object. So ఇది ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ దట్ రిప్రజెంట్స్, అగైన్ నార్మల్లీ మనం స్ట్రింగ్ అంటే ఏం చెప్తున్నాం, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో జావాలో ఇది ఒక ఆబ్జెక్ట్ అయినా కూడా ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. దట్ రిప్రజెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఏదైనా ఒక వర్డ్ తీసుకున్నారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్లో మనకి ఎన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి అంటే నార్మల్గా ఎన్ని వర్డ్స్ ఉన్నాయంటే గుడ్ అనేది ఒక వర్డ్, అలానే మార్నింగ్ అనేది ఒక వర్డ్. బట్ ఆ రెండిటిని కలిపి మనం డబుల్ కొటేషన్లో మెన్షన్ చేస్తే దట్ ఈస్ ఏ స్ట్రింగ్. అంటే మనం ఏదైనా గుడ్ అనేది ఒక స్ట్రింగ్ని తీసుకోవచ్చు, లేదు మార్నింగ్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకోవచ్చు. సో ఇలా స్ట్రింగ్స్ని మనం ఆబ్జెక్ట్గా ట్రీట్ చేసి జావాలో యాక్సెస్ చేయడం జరుగుతుంది. బట్ సి లాంగ్వేజ్లో ఆర్ నార్మల్ లాంగ్వేజెస్లో మనం ఏం చేస్తాము అంటే జస్ట్ డబుల్ కొటేషన్లో స్ట్రింగ్ని ఒక క్యారెక్టర్ అరే లాగా డిఫైన్ చేసి మనం యాక్సెస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఒక ఆబ్జెక్ట్ లాగా డిఫైన్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా ఆబ్జెక్ట్ లాగా యాక్సెస్ చేసే ముందు మనకి జావాలో ప్రతిదీ కూడా ప్యాకేజ్ లాగా ఉంటుంది, లేదు ప్రీడిఫైన్ క్లాస్ లాగా ఉంటుంది. సో ఈ స్ట్రింగ్ అనేది మనకి ఎక్కడ డిఫైన్ అయి ఉంటుంది అంటే ప్రీడిఫైన్గా జావా డాట్ lang dot string. So this is predefined. Here జావాలో లాంగ్ అనే ప్యాకేజ్లో స్ట్రింగ్ అనే ప్రీడిఫైన్ క్లాస్. సో ఎవ్రీ ప్రీడిఫైన్ క్లాస్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. సో స్ట్రింగ్లో ఎస్ అనేది క్యాపిటల్ లెటర్. ఈ స్ట్రింగ్ అనే క్లాస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము అంటే అందులో ఉన్న కొన్ని మెథడ్స్ ద్వారా మనం స్ట్రింగ్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవడం, అందులో ఉన్న మెథడ్స్ ద్వారా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం, డిఫరెంట్ థింగ్స్ అనేవి చేసే ఛాన్స్ ఉంటుంది. సో java డాట్ lang డాట్ స్ట్రింగ్ ఈజ్ యూజ్డ్ టు సో అంటే ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనం స్ట్రింగ్ని యాక్సెస్ చేయగలుగుతాం. సో జావా డాట్ lang డాట్ స్ట్రింగ్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ హౌ టు క్రియేట్ స్ట్రింగ్. సో యాక్చువల్ దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ హౌ టు క్రియేట్ స్ట్రింగ్ ఇన్ జావా. సో మనకి స్ట్రింగ్ క్రియేట్ చేయాలి అంటే ఎన్ని టైప్స్లో క్రియేట్ చేయొచ్చు అంటే 2 టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ 1 ప్రొసీజర్, వీఆర్ హ్యావింగ్ 2 ప్రొసీజర్స్. సో 2 ప్రొసీజర్స్లో ద ఫస్ట్ ప్రొసీజర్ ఈజ్ బై యూజింగ్ స్ట్రింగ్ లిటరల్. అంటే మనం ఎన్ని వేస్లో క్రియేట్ చేయొచ్చు, 2 వేస్లో. అంటే బై యూజింగ్ స్ట్రింగ్ లిటరల్. సో ఫస్ట్ థింగ్ స్ట్రింగ్ లిటరల్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ని క్రియేట్ చేయడం, దట్ ఈస్ వన్ వే. అండ్ అనదర్ వే బై యూజింగ్ న్యూ ఆపరేటర్. సో బై యూజింగ్ న్యూ ఆపరేటర్ మనం స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ బై యూజింగ్ స్ట్రింగ్ లిటరల్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, దట్ ఈస్ సింపుల్ వే. సో స్ట్రింగ్ లిటరల్లో చూస్తే యాక్చువల్గా సింపుల్గా మనం ఏదైతే ప్రీడిఫైన్డ్ క్లాస్ తీసుకున్నామో దట్ ఈస్ స్ట్రింగ్, క్యాపిటల్ లెటర్, ఎస్ ఇస్ క్యాపిటల్ లెటర్. నెక్స్ట్ మనం తీసుకునే స్ట్రింగ్ యొక్క వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు మనం ఏదైతే ఒక స్ట్రింగ్ని అందులో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో దట్ స్ట్రింగ్. నేను గుడ్ అనే స్ట్రింగ్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఈ గుడ్ అనేది ఎస్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఆ ఎస్ అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే మనం స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తాం. సో వాట్ ఈస్ స్ట్రింగ్? స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్. సో ఇక్కడ ఈ జావా సంబంధించిన స్ట్రింగ్ లిటరల్లో మనకి ఏంటి ప్రొసీజర్ అంటే ఫస్ట్
ఇలా మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో డిక్లేర్ చేయంగానే జేవీఎం అనేది ఏం చెక్ చేస్తుంది అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అని మనకు ఒకటి ఉంటుంది. ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ని చెక్ చేస్తుంది. సో అందులో ఆల్రెడీ గుడ్ అనే వర్డ్ ఉందా లేదా, అంటే గుడ్ అనే స్ట్రింగ్ అందులో అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ లేదు అనుకోండి, మనకి ప్రాబ్లం ఏం లేదు, మనకి ఆల్రెడీ లేదు కాబట్టి క్రియేట్ అయిపోతుంది, న్యూ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఒకవేళ ఆల్రెడీ గుడ్ అనే స్ట్రింగ్ కనుక మనకి ఉంటే, అంటే పూల్లో ఆల్రెడీ ఉంది అనుకుంటే జస్ట్ దాని రిఫరెన్స్తో దీనికి ఒక రెఫరెన్స్ వస్తుంది తప్ప మనకి దీనికి న్యూగా క్రియేట్ అవ్వడం అనేది జరగదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవిఎం చెక్స్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఈ వర్డ్ లేకపోతే న్యూ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఈ వర్డ్ అనేది కనుక ఉంటే జస్ట్ ఇట్ రిటర్న్ టు ద రిఫరెన్స్, అంటే దాని నుంచి దీనికి ఒక రిఫరెన్స్ అనేది ఇస్తుంది తప్ప మనకి ఎక్కడా కూడా దీనికంటూ న్యూ ఇన్స్టాన్స్ క్రియేట్ అవ్వదు. ఇది ఏ ప్రొసీజర్లో అంటే దట్ ఈస్ స్ట్రింగ్ లిటరల్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్. స్ట్రింగ్ S1 equal to good. Next, string S2 equal to again good. So ఇక్కడ నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను, దట్ ఈస్ S1 S2. ఫస్ట్ ఆఫ్ ఆల్ S1 ఎప్పుడైతే కంపైలేషన్ అయ్యిందో జేవిఎం చెక్ చేస్తుంది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఎక్కడ గుడ్ అనే వర్డ్ అనేది లేదు కాబట్టి S1కి మనకి ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే S2 అనేది క్రియేట్ అవుతుందో జేవిఎం చెక్ చేసినప్పుడు ఆల్రెడీ S1లో గుడ్ అనే వర్డ్, గుడ్ అనే స్ట్రింగ్ మనం స్టోర్ చేసాం కాబట్టి దానికి ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అయ్యింది కాబట్టి ఇది సెకండ్ టైం. సో దట్స్ వై S2 డస్ నాట్ క్రియేట్ ఎనీ న్యూ ఇన్స్టాన్స్ ఫర్ ది గుడ్ స్ట్రింగ్. సో ఇలా ఏంటి అంటే మనకి ఈ జేవిఎం ద్వారా స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో ఆల్రెడీ ఉన్న వర్డ్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దానికంటూ ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఓన్లీ వన్ టైం మాత్రమే మనం క్రియేట్ చేస్తాం, దట్ ఈస్ బై యూజింగ్ స్ట్రింగ్ లిటరల్. after that by using new operator, second process by using న్యూ ఆపరేటర్. ఈ బై యూజింగ్ న్యూ ఆపరేటర్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్లీ మనం ఏదైతే ప్రీడిఫైన్ క్లాస్ స్ట్రింగ్ అనే క్లాస్ చెప్పుకున్నామో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే స్ట్రింగ్ క్లాస్ నేమ్, సో ఆబ్జెక్ట్ నేమ్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్పేస్ అగైన్ క్లాస్ నేమ్ ఆఫ్ మనం ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేద్దాం అనుకున్నామో దాన్ని దీనికి మనం పాస్ చేస్తాం. సో ఐ వాంట్ టు క్రియేట్ ఎ వర్డ్ వెల్కమ్. సో వెల్కమ్ అనే స్ట్రింగ్ అనే దాన్ని నేను తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. సో మనం తీసుకున్న స్ట్రింగ్ నేమ్ వచ్చి ఆబ్జెక్ట్ నేమ్ వచ్చి ఎస్. ఇది ఏంటంటే బై యూజింగ్ న్యూ ఆపరేటర్. ఇక్కడ కూడా ఏంటి అంటే జేవిఎం అనేది చెక్ చేస్తుంది. సో ఏం చెక్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ క్రియేట్స్ ఈ న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ బికాస్ మనకి ఇక్కడ సెకండ్ ప్రొసీజర్ బై యూజింగ్ న్యూ ఆపరేటర్ కాబట్టి దీని టాస్క్ ఏంటి అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని చెప్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవిఎం క్రియేట్స్ ఏ న్యూ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఎస్. ఎస్ అనే ఆబ్జెక్ట్ని మనకి ఎక్కడ క్రియేట్ చేస్తుంది అంటే హీప్ మెమొరీలో క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ నార్మల్ హీప్ మెమొరీలో ఈ ఎస్ అనే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ దాట్ మనం దేన్ని పాస్ చేస్తున్నాం? వెల్కమ్ అనే స్ట్రింగ్ని పాస్ చేస్తున్నాం. సో ఈ వెల్కమ్ అనేది ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో మనం ఏదైతే ఫస్ట్ ప్రొసీజర్లో చెప్పుకున్నామో ఆ ఫస్ట్ ప్రొసీజర్లో చెప్పుకున్న స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లోకి వెల్కమ్ అనే వర్డ్ వెళ్ళి న్యూ ఇన్స్టాన్స్గా క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ ప్రొసీజర్. సో ఫస్ట్ JVM will creates a new string object in heap. ఏదైతే హీప్ ఉందో ఆ హీప్ మెమొరీలో మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ డిఫరెంట్ అండ్ అనదర్ సెకండ్ వన్ ఈస్ డిఫరెంట్. వెల్కమ్ స్ట్రింగ్ ఈజ్ స్టోర్డ్ ఇన్, సో ఇది మనకి జస్ట్ నార్మల్ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో వచ్చి స్టోర్ అవ్వడం జరుగుతుంది, అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటుంది. అది కూడా ఓన్లీ వన్ టైం. సెకండ్ టైం మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి సో అక్కడ అగైన్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం నార్మల్గా 2 టైప్స్లో స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవచ్చు.
బట్ మనకి యాక్చువల్గా ఏం చెప్పుకున్నాం, జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్. సో ఇలా మనం చెప్పుకున్నాం, అంటే లాంగ్ ప్యాకేజ్లో స్ట్రింగ్ అనే క్లాస్ ద్వారా ఇవన్నీ చేయొచ్చు. అలానే ఇంకొక 2 క్లాసెస్ ఉన్నాయి, దట్ ఈస్ స్ట్రింగ్ బఫర్. స్ట్రింగ్ బఫర్లో ఎస్ క్యాపిటల్ అండ్ బి క్యాపిటల్. ఆఫ్టర్ దట్ స్ట్రింగ్ బిల్డర్. సో అగైన్ ఎస్ క్యాపిటల్ అండ్ బి క్యాపిటల్. సో నార్మల్గా మనం స్ట్రింగ్ అనే క్లాస్ గురించి చెప్పుకున్నాం. సో అనదర్ క్లాసెస్ స్ట్రింగ్ బఫర్ అండ్ స్ట్రింగ్ బిల్డర్. ఇవి కూడా మనకి సేమ్ ప్యాకేజ్, జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. ఈ 3 క్లాసెస్లో మీరు ఏ క్లాస్ యూజ్ చేసైనా కూడా మనం నార్మల్గా స్ట్రింగ్ని యాక్సెస్ చేయొచ్చు. దాన్నే మనం ఒక డయాగ్రమాటికల్గా చెప్పాలి అంటే యాక్చువల్గా స్ట్రింగ్ క్లాస్ నుంచి మనం ఏం చేస్తున్నాము అంటే 3 ఇంటర్ఫేసెస్ని యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ సీరియలైజబుల్, కంపారబుల్. సో ఇవన్నీ కూడా ఈ క్లాస్ నుంచి తీసుకున్న ఇంటర్ఫేసెస్. క్యార్ సీక్వెన్స్. సో ఈ 3లో మెయిన్ క్యార్ సీక్వెన్స్ అనేది మనకి ద మెయిన్ టాస్క్. సో ఈ క్యార్ సీక్వెన్స్, దట్ ఈస్ క్యారెక్టర్ సీక్వెన్స్. ఆ క్యారెక్టర్ సీక్వెన్స్ అనే దానికి సంబంధించిన 3 క్లాసెస్ వచ్చి స్ట్రింగ్, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్. అంటే నాట్ ఓన్లీ స్ట్రింగ్, we can also access from string buffer and string builder. So this is the main basic for string. Next, one example program for the string. Public class string example. Opening brace, public static void main of string args. So next, string. సో నేను నార్మల్గా డిఫరెంట్ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను. దట్ ఈస్ స్ట్రింగ్ s1 ఈక్వల్ టు వెల్కమ్. నెక్స్ట్ క్యార్ నేమ్ ఈక్వల్ టు, దిస్ ఈస్ క్యారెక్టర్ అరే, KISHORE. సో some word తీసుకున్నాను క్యారెక్టర్ అరేలో. ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ సమ్ ఆబ్జెక్ట్. s2 ఈక్వల్ టు న్యూ స్పేస్ స్ట్రింగ్ ఆఫ్. ఏ వేరియబుల్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నానంటే నేమ్ అనే ఒక అరే నుంచి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో s2 హ్యావింగ్ కిషోర్, దట్ ఈస్ వర్డ్. నెక్స్ట్ స్ట్రింగ్ s3 ఈక్వల్ టు న్యూ స్పేస్ string of another word, that is some name. Okay, next here this is first procedure and second procedure. 2 variables in create చేశాను. After that I want to print the total 3 variables. System.out.println of s1, same system.out.println of s2, after that same s3. సో నార్మల్గా నేను 3 వేరియబుల్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో హియర్ ద అవుట్పుట్ ఈస్ ఫస్ట్ s1లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. s1లో ఉన్న వాల్యూ వెల్కమ్. ఆఫ్టర్ దట్ s2లో ఏ వాల్యూ ఉంది, నేమ్ అనే క్యారెక్టర్ ఏరియాలో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ, దట్ ఈస్ కిషోర్. సో ఆఫ్టర్ దట్ కిషోర్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ s3, దట్ ఈస్ రాజీ. అంటే టోటల్గా మనకి వెల్కమ్, కిషోర్, రాజీ 3 స్ట్రింగ్స్ అనేవి మనం ప్రింట్ చేస్తున్నాం. సో యాజ్ యువర్ విష్ మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వన్ బేసిక్ ఎగ్జాంపుల్ ఫర్ స్ట్రింగ్స్ ఇన్ జావా.